సామాన్యుని మొదలుకొని తత్వవేత్తల వరకు కాలం అందరినీ పరీక్ష పెడుతుందని, కాలానికి ఎవరు అతీతులు కారని, కాల పరీక్షలను తట్టుకోవాలంటే తాత్విక జ్ఞానం పెంపొందించుకోవాలని పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా అన్నారు. పీఠం 97వ వార్షిక జ్ఞాన మహాసభలు ముగింపు సందర్భంగా మంగళవారం పిఠాపురం కాకినాడ ప్రధాన రహదారి నందుగల పీఠం ప్రధాన ఆశ్రమం వద్ద జరిగిన సభలో అలీషా సభ్యులకు అనుగ్రహ భాషణ చేశారు. పంచభూతాత్మక శక్తి స్వరూపుడే మానవుడని తెలిపారు. మానవ జీవితంలో అత్యంత విలువైనది కాలమని, తాత్వికులు, యోగులు అందరూ కాలగమనంతో ప్రయాణించే వారేనని అన్నారు. కాలానికి అతీతంగా ప్రయాణించే జీవి ఏది ఈ సృష్టిలో లేదని వెల్లడించారు. ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానాన్ని పెంపొందించుకోవడం ద్వారా కాలం పెట్టే పరీక్షలను తట్టుకునే శక్తి మానవుడికి లభిస్తుందని అన్నారు. నిరంతర కృషి ద్వారానే సత్ఫలితాలను పొందగలమని, కావున ప్రతి ఒక్కరూ కాలాన్ని సద్వినియోగపరుచుకోవాలని పేర్కొన్నారు. మానసిక తృప్తి మానవుడిని సంస్కారవంతుణ్ణి చేస్తుందని వెల్లడించారు. ప్రతి మానవుడు విలువైన జీవిత కాలాన్ని వృద్ధి పరుచుకోవాలని, ఈ ప్రయత్నంలో మనసు అల్లకల్లోలం చేసేటటువంటి అరిషట్వాలను స్థాయిపరుచుకోవాలని పిలుపునిచ్చారు. ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానం మంచి చెడులను విశ్లేషించుకునే శక్తి ఇస్తుందని తెలిపారు. ప్రతి చిన్న విషయానికి అసహనానికి గురవుతూ అనేక సమస్యలను కొని తెచ్చుకుంటున్న మానవుడు జీవిత కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే సహన శక్తిని పెంపొందించుకోవాలని అన్నారు. వ్యక్తికి మంచినీళ్ళు కుండలో ఉండేటువంటి ఆ మంచినీళ్ళు ఎంత సునాయాసంగా దాహాన్ని తీర్చుకోవడానికి వీలుగా ఉంటాయో, ఆ విధంగా ఈ సభా మందిరం కూడా మన ఆధ్యాత్మిక దాహాన్ని తీర్చుకోవడానికి ఒక చక్కని ఆహ్లాదకరమైనటువంటి చల్లని ఆధ్యాత్మిక ప్రసాదం మనకు ప్రసాదింప చేస్తున్నారు. అందుచేత ఈ సభా మందిరం ఎప్పుడూ కూడా ఈ ఆధ్యాత్మిక దాహాన్ని తీర్చడానికి ఈ సభా మందిరం యొక్క ద్వారాలు ఎప్పుడూ తెరిచి ఉంటాయి. అందుచేత ఈ సభలో పాల్గొన్నామంటే ఇక్కడ తాత్విక పాఠాలు మనకు ప్రసాదిస్తూ ఉంటారు. తాత్విక పాఠాలు అన్నప్పుడు ఇది బ్రహ్మ విద్య నిర్మించడు తాత్విక పాఠశాల. నానా సంభాషితంబులు అనంత కళావసితంబులో ఉపన్యాసంబులిచ్చు సాధక జనంబు వసించెడు కణయాచి ఆకాశులనైన మోక్ష పదగాలు చేయున్నటన్న వింతయ్యే అని చెప్తున్నారు. అంటే ఇది బ్రహ్మ విద్య నిర్మించడం తాత్విక పాఠశాల. భౌతిక విద్యలు ఎన్నో ఉంటాయి, మనం ఎన్నో చదువుతాం. ఎంతో మంది ఎన్నో చదువుల ద్వారా వారి యొక్క ఔన్నత్యాన్ని, వారి యొక్క ఉత్తమ విద్యాపరమైనటువంటి సంస్కారాలు, సంస్కృతి ద్వారా ఎంతో ఉన్నతంగా శిఖరాలకు చేరుకుంటూ ఉంటారు. కానీ వారికి కావాల్సింది దానికి ఆధ్యాత్మిక విద్య ఉన్నట్లయితేనే అవన్నీ కూడా సఫలీకృతం కాబడతాయి. కాబట్టి అటువంటి ఆధ్యాత్మిక విద్యను ప్రసాదించేటువంటి తాత్విక పాఠశాల. అటువంటి తాత్విక పాఠశాలలో మనం అనేక రకాలైనటువంటి తాత్విక విషయాలను శోధించి మనం మానసికంగా, శారీరకంగా మనం ఒక ఉన్నతమైనటువంటి శిఖరానికి చేరడానికి కావలసినటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి మనం పొందగలుగుతున్నాం ఆధ్యాత్మిక విద్య ద్వారా. అటువంటి ఆధ్యాత్మిక విద్యను ప్రసాదించి పొంది ధరింప చేసుకోవడం ద్వారా ఆ తాత్విక పాఠాలు ఈ సభాకర్మ పదముల కెలుగు వారు క్షేమములు గాంచి ఇష్టాన్ని సిద్ధి పడిసి కలికల్మములు త్వరగా శాశ్వతానంద సాధులై సాగుచుందు అని చెప్తున్నారు. మనం ఇక్కడి నుండి ఆ యొక్క తాత్విక పాఠాలను నేర్చుకుని ఆ పాఠాల ద్వారా మనలో సంస్కారము, విజ్ఞానము, విద్య, మానవత్వము, శాంతి, ప్రేమ, స్వభావము, సమైక్యత, సహనము, తృప్తి, సంతోషం, సుఖము, ఆరోగ్యం, ఆనందం ఇత్యాది విషయాలన్నీ కూడా ఈ పాఠాల రూపంలో మనం పొందడం ద్వారా మనలో ఒక అద్భుతమైనటువంటి శక్తి మనలో ఏర్పడుతుంది. ఆ శక్తి మనని ఒక ఉన్నతమైనటువంటి, ఉత్తమమైనటువంటి ఒక ఉత్తేజాన్ని, చైతన్యాన్ని మనలో కలిగిస్తుంది. ఆ చైతన్యాన్ని, ఉత్తేజాన్ని కలిగించేటువంటి హార్మోన్, సంతోషకరమైనటువంటి హార్మోన్లు మనలో ప్రసరింపబడతాయి. ఆధ్యాత్మిక ప్రేరణ మానసిక స్థితిని పెంపచేయడం ద్వారా ఆ స్థితి మనలో తరగడం చేత శారీరక చైతన్యం, మానసిక చైతన్యం మనలో ఏర్పడుతుంది.